ఏదైనా ఊరే అంజి తెలివైనడుగా పుట్టడం చాలా తెలివి తక్కువ పని రా. చాలా తెలివిగా తెలుస్తున్నారు. అలా ఎట్రా సార్ ఎలా తెలివైనడుగా పుడితే ఇదిగో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి కొత్త కొత్తగా కనిపెట్టాల్సి వస్తుంది. అదేమో మాకు చావుకొస్తుంది. అదే నీలాగో మన ఇంట్లో ఇంకో ఇత్తడి బిందు ఉంది చూడు, దానిలాగో తెంగరంలో పుట్టేవనుకో ఏది కనిపెట్టగలవు, ఖాళీగా కూర్చోవచ్చు. బా ఇత్తడి బిందుకి ఎక్స్పైరీ డేట్ ఎక్కువే, తెలుసుకోగానే వచ్చేసింది. ఏంటా ఖాళీగా కుళాయిల దగ్గర కూర్చుని ఖాళీ గురించి మాట్లాడుతున్నావు? కళ్ళే ఉన్న కాకులు దెబ్బయ్యా, ఖాళీగా ఎక్కడ ఉన్నా గోలి మొహం. ఏంటిది? గ్రీజర్ కి ఫ్యూజ్ వేయింది, ఐగా బుర్లు ఫ్యూజ్ వెలిగిందండి. చూడండి కళ్ళు పేలిపోతాయి. ట్యాప్ ఈటెక్కాక వాటర్ వదలండి, హాట్ గా వస్తుంది. ఎందుకు? వాటర్ పైప్ లైన్ డైరెక్ట్ గ్యాస్ స్టవ్ నుంచి లాగిచ్చేద్దాం బా. అక్కడ వెలిగితే ఇక్కడ వేడి నీళ్ళు వచ్చేస్తాయి. అప్పుడు గ్యాస్ బిల్లు మీ తాత కడతాడా? ఇక్కడ కొవ్వెత్తల బిల్లు మీ మామ కట్టిద్దా? చెప్పేనా తెలివైనోళ్ళ ఉండాలి కానీ ఇలా ప్రదర్శించకూడదని. 10 రూపాయలు గేజర్ ఫీజు అట్రా. ఏంటి 10 రూపాయల ఫ్యూజ్ కి కొవ్వొత్తి లైట్ ఇంత టైం పొక్క పెట్టారా? ఎల్లు ఫీజు అట్రా. సౌజీ పిలుస్తుంది ఎల్లు. ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు పరిశోధన చేయకూడదు. ఎంత బాగుందో సౌజీ. ఏంటి అక్క డాన్సింగ్ మోడ్ లో ఉన్నావు? పని చేసే చోట ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? కాదు, కట్టుకున్నాడు, కానికిచ్చాడు. నెక్లెస్. yes yes how gorgeous. Valentine's Day gifts. బావ సో రొమాంటిక్స్. That's why I likes. He gives sudden surprises. ఇంకెందుకు లేట్, టేక్ పిక్స్, పోస్ట్ ఇన్ గ్రూప్స్. కాలేజీలో జనాలు కులుకుని టైం. ముందు ఇంటి పక్కన లీర్చి పడితే కడుపు సల్ల పడిపోద్ది. ఏర్పాటు చేసా, ఎంటర్టైన్ అవుతుంది కానీ పద. సరే పద. కుమారి గారు, కుమారి గారు. సౌజీ చెప్పులిక్కి మంచం కొంచెం మంచిగా సెట్ అయితే పర్మనెంట్ గా ఫోన్ నే పెళ్లి చేసుకోవచ్చు కదా సౌజీ? మరి కాపురం కాల్స్ లో చేస్తామా? సెన్సార్ లేకుండా పోతుంది సౌజీ నీకు. సిన్సియర్ గా ఉన్న వాళ్ళకి సెన్సార్ అక్కర్లేదక్క. బావ పంచం చేరి బాగా పంచులు నేర్చుకున్నావు. ఇంటి వంటే కదా తింటున్నాను, అలా వంట పట్టేస్తున్నాయి. 24 గంటలు ఫోన్ లోనే ఉంటే బోర్ కొట్టదా సౌజీ నీకు? 24 గంటలు ఉంటే కొట్టిద్ది. అవును, మమత గారు రాలేదేంటి? వచ్చేదాకా వెయిట్ చేసిందేంటి? పప్పులో పోపేసి వస్తా 10 నిమిషాలు ఆగవే అంటే పరిగెత్తుకు వచ్చేసింది. మీ పోపులు తాలింపులు బాగా టైం పడతాయి అక్క. ఓసారి తలుపు చాటు నేను చూసాను. పోపులు అంత పరమార్థం ఏముంది అయ్యగారు, అంతలా నవ్వుతున్నారు? చిన్నపిల్లండి, సెన్సార్ గురించి నన్ను అడక్కరా. అసలుగా చూడు. సరే అయితే ఈసారి నుంచి మా ఇంటికి రాకు, నేనే మీ ఇంటికి వస్తాను. అదైనా ప్రమాదమే. సరే అయితే ఇద్దరం కలిసి గోడ దగ్గర కలుద్దాం. ఇది బెటర్. మంచిది. ఎందుకు రమ్మన్నారు ఏమిటి? ఎందుకు రమ్మన్నానంటే అది ఏటి సీలింగ్ ఏమైనా కొత్త పెయింట్ కొట్టించారా? పైకి చూస్తున్నారు. కొత్త ఫ్యాన్ బిగించినట్టున్నారక్క. నెక్కున్న నెక్లెస్ వదిలేసి ఫ్యాన్ సీలింగ్ అంటారేంటే? వాళ్ళు వదిలేసిన నువ్వు వదిలేస్తావేంటి? పట్టుకో.